చాలా అభివృద్ధి చేస్తున్నారు ఇంకా లోకేష్ గారు, బాబు గారు, డిప్యూటీ సీఎం గారు. కానీ ఒక్కసారి నన్ను గుర్తించండి అయ్యా. నేను డయాలిసిస్ పేషెంట్‌ని. టీబీ వచ్చింది నాకు. మా అబ్బాయికి కూడా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చారు. ఏంది నాకు ఇల్లు కడతామన్నారు. అని సంవత్సరం అయ్యింది. ఇంతవరకు ఎవరు వచ్చి చూసింది లేదు. ఇంట్లోకి నీళ్ళొచ్చినాయి. కనీసం నాకేమన్నా ఇచ్చింది కూడా లేదు. నేను అలాగే ఈ గుడిసెలో ఉండి జీవనం కొనసాగిస్తున్నా. కానీ 20 రోజులు, నెల కిందట ఇల్లు పడిపోయింది. అదిగో చూడండి అంత దారుణంగా పడిపోయింది. అన్నీ బాగుండి మనం ఫ్యాన్ వేసుకొని ఏసీలు ఉంటేనే కరెంటు పోతే షబ్బా అంటాం. మరి నేను బాగాని దాన్ని డయాలిసిస్ పేషెంట్‌ని రోజుకు 2 ఇంజక్షన్లు చేయించుకోవాలా? ఎంత దీన స్థితిలో ఉంటున్నాను. పెనమాకలో ఎవరో నాయక్ గారంట. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళకి ఇల్లు కట్టించారు. 3 పెన్షన్ ఇచ్చారు. నన్ను కూడా గుర్తించేలా కంతేరన్నాడు. ఊరికి ఒక ఎంకాయం ఉండాలన్నాడు. మా ఇంటికి కూడా వచ్చి దళితులం మేము బాగా మాట్లాడేవాళ్ళని నన్ను గుర్తించి నాకు ఒంటరి మహిళా పెన్షన్ బాబు గారి చేతుల మీద నాకెంత గొప్పగా ఉండేది సార్. నేను పని చేసుకోలేనండి. పనికి వెళ్ళే పరిస్థితిలో లేను. కాబట్టి లోకేష్ గారైనా, బాబు గారైనా నా యందు దయించి నన్ను గుర్తించి నాకు కొంచెం నీడ, నా బిడ్డ కొద్దిగా పర్మనెంట్ ఉద్యోగం అవి 2 ఇస్తే నాకు చాలు. ఇంకా అంత పని చేసుకునే ఓపిక కూడా నాకు లేదయ్యా. నేనేదో అంత అన్నం తిని 2 ఇంజక్షన్లు చేయించుకోవాలి రోజుకి. నేను ఏదైనా పనికి పోతానికి కూడా నాకు అవకాశం లేదు. చేసుకోలేను.